విడుదల చేశారు ఈ సినిమా. అయితే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో మరో 300 థియేటర్లను పెంచారు. మొత్తం ఈ సినిమా 8 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో తన నటనకి గాను విజయ్ సేతుపతికి బెస్ట్ యాక్టర్ గా సైమా అవార్డు వరించింది. పిజ్జా జరుగుతున్నప్పుడే బాలాజీ తరణేతరన్ అనే దర్శకుడు తెమ్మెర్కి పరమకాట్రు అనే సినిమా చూసి అతని నటనను మెచ్చుకొని తాను తీస్తున్న నడుపుల కొంచెం పక్కతకానం అనే సినిమాలో లీడ్ రోల్ ని ఆఫర్ గా చేశారు. ఈ సినిమా కూడా పిజ్జా విడుదలైన నెల తర్వాత అంటే 2012 నవంబర్ 30న విడుదలైంది. ఆ తర్వాత నాన్ కుమారస్వామి దర్శకత్వంలో వచ్చిన సూదుకవం సినిమాతో విజయ్ సేతుపతి కెరియర్ మలుపు తిరిగింది. ఇక 2013 మే 1న విడుదలైన ఈ సినిమాని 2 కోట్లతో నిర్మించారు. కానీ ఈ సినిమా తమిళ సినీ పరిశ్రమని ఒక షేక్ చేసింది. 35 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. పీవీపీ సినిమా వారు హక్కులు కొనుక్కొని తెలుగులో గడ్డం గ్యాంగ్ పేరుతో నిర్మించారు. కన్నడ, హిందీలో కూడా రీమేక్ చేశారు.